ప్రజలకు వేసవి కాలంలో ఆహ్లాదాన్ని పంచేందుకు ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ సిద్ధమైంది. ఈ ఏడాది ఎగ్జిబిషన్లో జలకన్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా కాశ్మీరీ సెట్టింగ్స్, జైంట్ వీల్ లాంటి ఆటవిడుపు పరికరాలను అందుబాటులో ఉంచారు. గుంట గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, మోహన్ రావు, జుబేర్, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరు రావట్లేదు. సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గుంట గ్రౌండ్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఏటా ఈ సమ్మర్లో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాం.
ఈసారి ప్రత్యేకంగా కాశ్మీర్ జలకన్య సంబంధించిన సెట్టింగ్తో ఈ నిర్వాహకులు గడ్డం మోహన్ రావు గారు, అచ్చయ్య గారు వీరందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు పెరుగుతూ ఉన్నారు, జనాభా పెరుగుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వేసవి కాలంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మరి ఇక్కడ వీరు అందించబోతూ ఉన్నారు. మన గుంటూరులో ఈ వేసవి కాలంలో ఇటువంటి వాతావరణం తక్కువ ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ అమ్యూజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే కార్యక్రమంగా ఇది ఉపయోగపడుతూ ఉంది. దీన్ని కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సౌకర్యవంతంగా, కాస్ట్ ఎఫెక్టివ్గా, తక్కువ ఖర్చుతో అందించేదానికి నిర్వాహకులు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. గత 5 ఏళ్ళు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎలాంటివి కూడా ఎవడు చేయనీరా మమ్మల్ని. రాజకీయ ఎఫెక్ట్ పనికి మాలినాళ్ళు ఈ నగరంలో చేరి పర్మిషన్లు రాకుండా అడ్డం పడ్డారు. వచ్చిన పర్మిషన్లకి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. కరోనా వచ్చి ఎగ్జిబిషన్ చేయలేకపోయాం. చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అవన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం. ఇటువంటి రాబోయే రోజుల్లో గుంటూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను అన్ని రకాలుగా ఆహ్లాదం, ఆనందం, టూరిజం అన్నీ అందించేదానికి ఈ ప్రభుత్వం కూడా విశేషంగా ప్రోగ్రామ్స్ చేయబోతూ ఉన్నారు. వాటిని కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. అమరావతి రాజధాని నిర్మాణం మళ్ళా పునర్నిర్మాణం జరగబోతూ ఉంది. దానిలో కూడా ఒక వరల్డ్ క్లాస్ సిటీ మన దగ్గర నిర్మాణం కాబోతూ ఉంది. ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఇవన్నీ కూడా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజలు కానీ ఈ ఆనందంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ వారికి ఈ నిర్వాహకులు ఉన్నటువంటి మోహన్ రావు గారికి, అచ్చయ్య గారికి వీళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సమత గారు కూడా చేశారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసింది. గుంటూరు నడిబొడ్డులో ఉన్నటువంటి గుంట గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు. సమ్మర్కి పిల్లలకి అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉండటం కోసమని ఈసారి మాత్రం స్పెషల్గానే పెట్టారు. ఎప్పుడు నేను చూడలేదు ఇటువంటి ఎగ్జిబిషను. ఏంటంటే స్టార్టింగ్లోనే కాశ్మీర్ అందాలు, మనకి యాపిల్ తోటలు కానీ స్నో కానీ ఎట్లా ఉంటుందో కూలింగ్గా రావడానికి ఆహ్లాదకరంగా ఎంట్రన్స్లో పెట్టారు. తర్వాత జలకన్యల విన్యాసాలు పెట్టారు. చాలా నేను ఎప్పుడు చూడలేదు. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అంతేకాకుండా పిల్లలకి ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్కి జైంట్ వీల్స్ కానివ్వండి, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఆ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండటం కోసం అని చెప్పి ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా పెట్టారు. గుంటూరు వాసులు తప్పకుండా మీ పిల్లలతో అందరితో వచ్చి ఈ ఎగ్జిబిషన్ని తిలకించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అందరూ తప్పకుండా రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ పెట్టినటువంటి మోహన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ టీం అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్లు అనేది చేశారు. చాలా బాగుంది. ఈరోజు ఓపెనింగ్కి మనం నక్కా ఆనంద్ బాబు గారు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు గారు రావటం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. గుంటూరు వాసులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని వినియోగించుకోవాలని చెప్పేసి వారికి కూడా, నిర్వాహకులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.